అఘోరి, అర్ధనారీశ్వరి ముసుగేసుకున్న శ్రీనివాస్ అయితే రీసెంట్‌గా ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోలో ఏముందంటే ముస్లిమ్స్‌ని, క్రిస్టియన్స్‌ని నేను చంపేస్తా, ముక్కలు ముక్కలుగా నరికేస్తా, ఉప్పు కారం పెట్టేస్తా అని డిఫరెంట్ లాంగ్వేజ్‌తో మాట్లాడి వీడియో అయితే పోస్ట్ చేసిండు. అయితే అఘోరి రియల్ ఆర్ ఫేక్ నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసినాను. ఆ వీడియోతోటి మీకు క్లారిటీ రావచ్చు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు ఫుల్ క్లారిటీ అఘోరి ఫేక్ అని, రియల్ అని మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది. వీడియో చూసిన తర్వాత అఘోరి రియల్ ఆర్ ఫేక్ మీకు అర్థమవుతుంది. ఇది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేసేది మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతకంటే ముందు మా ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోండి. ఓకే, వీడియోలోకి వస్తే ఈ అఘోరి చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ప్లే చేసింది. అసలు నిజ రూపంలో కమల్ హాసన్ అఘోరి అని చెప్పొచ్చు. ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏంటంటే ఎవరైతే నా ధర్మాన్ని నా ఆడపిల్లల మీద గోహత్య చేస్తుంటారో ఇప్పటికే చెప్తున్నా కదా, ఎవరిని ఊరికే వదిలిపెట్టను. ఊచకోత కోస్తా. ఆడపిల్లని ముట్టాలంటే వనకాలే. వాళ్ళు ఏ మతం అనేది కాదు, ఆడపిల్లలు, గోమాత, ధర్మం, వీటి జోలికి వస్తే ఎవరిని ఊరుకునే లేదు. సెక్యులర్ హిందువులారా మీకు కూడా చెప్తున్నాను, చాలా జాగ్రత్త. ఈ అఘోరీలు కానీ, నాగసాధువులు కానీ ఉండే ప్రదేశం నుంచి వాళ్ళు మ్యాక్సిమం అసలు బయటి ప్రపంచానికి అయితే వాళ్ళు రారు. బయట ప్రజలను చూడడానికి రారు. వాళ్ళు అసలు బయటోళ్ళతోటి వాళ్ళకి అవసరం లేదు. ఎప్పుడన్నా కుంభమేళానికి ఒక్కసారే వాళ్ళు బయటికి వచ్చి శివుని అయితే దర్శించుకొని వెళ్తారు, కానీ తర్వాత అయితే అసలు రారు. ఇంకోటి ఏంటంటే ఈ అఘోరీలు, నాగసాధువులు మొత్తం ఫుల్గా డ్రెస్ కప్పుకొని మొత్తం డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళైతే అసలు ఒక్క పార్ట్ కనిపించకుండా అయితే ఉండరు. కానీ ఈ అఘోరి ఏం చేస్తుందంటే మొత్తం అఘోరీలు ఇలానే ఉంటారు అని చెప్పి మొత్తం ఇప్పుకొని అయితే తిరుగుతుంది. ఇది ఎందుకంటే కేవలం ఫేమస్ కావడం కోసమే ఇలా చేస్తుంది. నా మాటలో చెప్పాలంటే అఘోరి ఒక ఫేక్. ఎందుకంటే నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు ఫస్ట్ నుంచి. ఇంకా కొన్ని ప్రూఫ్స్ కూడా నేను చెప్తాను. మీకు ఒక వీడియో అయితే ప్లే చేస్తాను. ఈ వీడియో అయితే చూడండి. చాలా జాగ్రత్తగా ఉండండి. త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి, చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము. నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను. ఏ ముస్లిం అయినా, ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త, ఖబర్దార్. రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను ఒక్కొక్క ముస్లింని, ఒక్కొక్కరు క్రిస్టియన్ని. ఇలాగా నేను మాటల దారిని కాదు, చేతల దారిని, చేతలు చేసి చూపిస్తాను. అందుకే నేను చెప్తున్నాను, ఇకనైనా జాగ్రత్త ముస్లింలారా. ఉంటే ఈ భారతదేశంలో, నా భారతదేశంలో, నా హిందుస్థాన్లో ఉంటే ఒక హిందువుగానే ఉండండి, లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోండి. అఘోరి ఎవరైతే ఉన్నారో, అఘోరి కానీ, నాగసాధువు కానీ, అర్ధనారీశ్వరి కానీ, వీళ్ళు ఎవరైనా ఉన్నారో అసలు వీళ్ళు అబద్ధాలు చెప్పరు. వీళ్ళకి అసలు అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎక్కువగా కూడా అసలు మాట్లాడరు ఎవరితోటి. ఇట్లా ఏమున్నా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు వాళ్ళ కోపం కానీ ఏం కానీ. ఈ అఘోరి ఎలా అంటే ఫేక్ అఘోరి అని నా దృష్టి. నేను ఫేక్ అఘోరి అని పిలుస్తా ఇప్పటి నుంచి. ఫేక్ అఘోరిది ఏంటంటే మొత్తం వివచ్చమైన అబద్ధాలు, నేను ముస్లిమ్స్ని నరుకుతా, ముస్లిమ్స్ని చంపుతా అని రీసెంట్గా ఒక వీడియో. ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేసిందంటే దీనికి కూడా నేను ఒక కారణం చెప్తా. అంటే నేను అనుకున్నది ఇది రియలే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే రీసెంట్గా కొన్ని వారాల నుంచి, కొన్ని నెలల నుంచి అఘోరి గురించి అసలు ఏ యూట్యూబ్లో వస్తలేదు, ఏ ఛానల్ వాళ్ళు పట్టించుకుంటలేరు. అసలు అఘోరి కథ అయిపోయింది అనే సమయానికి ఇవేం చేసింది, ముస్లిమ్స్ మీద పడ్డది. సనాతన ధర్మం అయిపోయాక ముస్లిమ్స్ మీద పడ్డది. ముస్లిమ్స్ నేను చంపేస్తా, క్రిస్టియన్స్ నేను నరికేస్తా, ముక్కలు నరికేస్తా అని వాళ్ళ మీద పడ్డది. పాపం వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేరు. వాళ్ళు నా భారతదేశంలో ఉండు అవసరం లేదని వాళ్ళ మీద పడ్డది. పాపం వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. వాళ్ళు ఈమెను కూడా ఏం క్వశ్చన్ చేయలేరు, ఏదో ఎందుకు తిరుగుతుంది అది ఇది అని. వాళ్ళు అసలు ఈమె జోలిగా రాలేరు. కానీ ఈమె, నేను అందరు ముస్లింలను కానీ అందరు క్రిస్టియన్లు కూడా నేను అనలేదు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే భక్తులలో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు, చాలామంది క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. నాకు పరమ భక్తులు ముస్లింలలో కూడా ఉన్నారు, పరమ భక్తులు క్రిస్టియన్లు కూడా ఉన్నారు. నేను ఎవరి అయితే అన్నానంటే నా ధర్మాన్ని కించపరిచే వాళ్ళని నేను అన్నాను, నా ధర్మాన్ని తిట్టే వాళ్ళని అన్నాను, ఆడపిల్లల మీద దాడులు చేసే వాళ్ళని అన్నాను, ఎవరైతే గోహత్య చేస్తున్నారో వాళ్ళని అన్నాను. అందరినీ ముస్లింలని నేను అనలేను కదా. వీడియో వాళ్ళు నన్ను మంచిగా కవర్ చేయాలి. ఏంటంటే కొన్ని రోజుల నుంచి ఆమె అసలు కవర్ చేయలేరు. ఈ వీడియో ఈ ముస్లిమ్స్ మీద పడుతున్నా లాస్ట్కి వస్తే వాళ్ళే కదా పాపం. వాళ్ళ మీ గురించి వీడియో చేస్తేనన్నా అసలు మీడియా వాళ్ళు మళ్ళీ వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటారు, మళ్ళీ ట్రోల్ అవుతా, మళ్ళీ ఫేమ్ అవుతా అని చెప్పి అలా వీడియో అయితే పోస్ట్ చేసిందని నేను అనుకుంటున్నా. మీరేమంటున్నారు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ అఘోరి, ఫేక్ అఘోరి
ఒక కత్తి, పెద్ద కత్తి తీసుకొని నేను నరుకుతా, నేను చంపుతా, నేను అది చేస్తా, ఇది చేస్తా అని వీడియో తీసి పెట్టింది. అసలు ఆ కత్తి ఎందుకు? అసలు అఘోరీలు నాగసాధుల దగ్గర కత్తులు ఉండయి, ఆ త్రిశూలం ఒక్కటే ఉంటుంది. త్రిశూలం కూడా మ్యాక్సిమం ఉండదు. అయితే ఈ అఘోరీ విషయానికి వస్తే ఫస్ట్ అంటే ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత షాప్స్ ముందు ఇట్లా హిందూయిజం తోటి ఇట్లా అమౌంట్ కొంచెం కలెక్షన్ చేసుకుంటే అంటే భిక్షాటన ఇస్తుండేనంట. దాంట్లో అమౌంట్ రాకపోయేసరికి అఘోరీ తోటి ఫేమ్ అయింది. ఇంత ఫేమ్ కావాలి కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తూ, మరి అసలు గవర్నమెంట్ని డిస్టర్బ్ చేస్తూ, ప్రజలను డిస్టర్బెన్స్ చేస్తూ, ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తూ ఫేమ్ కావాల్సిన అవసరం ఏంది? ఆమెను ఒక వీడియోలో అన్నది ఇంటర్వ్యూలో నిజాలు అయితే ఎక్కువ రోజులు ఉంటాయి, ఎప్పుడైనా బయట పడాల్సిందే కదా, ఎన్ని రోజులు అంటే కవర్ చేద్దాం అన్నది. ఇప్పుడైతే నీ నిజాలన్నీ బయటపడ్డాయి, నువ్వు ఫేకా రియలా అనేది. ఎందుకంటే ఫస్ట్ అతను ట్రాన్స్జెండర్గా మారకముందు సాధువుగా ఉన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళి ఇట్లా మానవతలు అవి చెప్తున్నామో మనకైతే తెలియదు, కానీ అలా ఒక మీడియా అతను వీడియో తీసి పెడితే అతన్ని ఫోన్ చేసి బూతులు తిట్టుడు, అది తిట్టుడు. నమ్మ ఏంది నాకు అర్థం కాదు. ఈమె గురించి చెప్తుంటే నాకే ఎలానో అనిపిస్తుంది. ఇది నేను చెప్పొద్దు అనుకున్నా కానీ ఎందుకో చెప్పాలనిపిస్తుంది. ఇది చెప్తున్నా మీరన్నా ఇప్పుడన్నా నమ్మి అఘోరీ ఫేక్ అని మీరన్నా నమ్ముతారేమో అని చెప్పి. ఎందుకంటే రీసెంట్గా మా డాడీ కూడా అడిగిండు, అంటే అరే అఘోరీని మీరు కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయొచ్చు కదా, అంత గొప్ప అఘోరీ అక్కడి నుంచి కేరళ నుంచి అక్కడి నుంచి వచ్చింది కదా, హిమాలయ నుంచి అల్లీలా అని మా డాడీ అన్నాడు. అంటే అవునా నేను కూడా అని చెప్పి అప్పుడు రీసెర్చ్ చేసి ఒక వీడియో అయితే చేసిన. అసలు మా డాడీ ఇలా ఎందుకు అన్నాడు, మా డాడే అసలు ఆమెకు అరే నిజం అయిన అఘోరీ అని మా డాడే అనుకున్నాడు. అంతలా పిచ్చోలని చేసింది ఈమె అయితే. నేను రీసెర్చ్ చేసి చెప్పిన తర్వాత ఆ వీడియో చేసిన తర్వాత మా డాడీ కూడా కొన్ని వీడియోలు చేసిన తర్వాత మా డాడీకి అప్పుడు అర్థమైంది ఈ అఘోరీ నిజమైన అఘోరీ కాదు, ఫేక్ అని చెప్పి. ఇలా మీరు కూడా నిజమైన అఘోరీ అని అనుకుంటే మీరు చాలా వీడియోస్ చూడండి, ఈమె ఇంటర్వ్యూస్ చూసి అప్పుడు ఒక డెసిషన్ అయితే తీసుకోండి. ఇలా అఘోరీలో ముస్లిమ్స్ మీద పడి సనాతన ధర్మాన్ని కాపాడతా అని, ఓకే సనాతన ధర్మాన్ని కాపాడతా అని హిందువుల పాయింట్ ఆఫ్ వ్యూ పట్టుకొని, అలానే మన హిందువులు ఎవరైనా సరే సనాతన ధర్మాన్ని కాపాడతా అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. మరి ఇంతలా అసలు మొత్తం అంతా డిస్టర్బెన్స్ చేసుకుంటా పోతే ఎలా చెప్పండి? మీరు కూడా ఆలోచించాలి, హిందువులైనా సరే అందరూ ఆలోచించి ఒకసారి అయితే మీరే డిసిజన్ తీసుకోండి. ఈమె గురించి అసలు పట్టించుకోకండి అంతే. ఈమె గురించి మనం పట్టించుకున్నాం అనుకో అలానే ముందుకెళ్తుంటుంది, అలానే ఇంకా ఫేమ్ అవుతుంది, ఆమె ఇంకా రెచ్చిపోయి ఇంకా వీడియో తీస్తుంటుంది. సరే అయితే అఘోరీ ఫేక్ ఆర్ రియల్ ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారనుకుంటా. ఓకే అఘోరీ రియల్ ఆర్ ఫేక్ మీరైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేము రీసెర్చ్ చేసిన ప్రకారం మాకు వచ్చిన న్యూస్ ప్రకారం మేమైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అలానే నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు అనిపించింది అరే అఘోరీ ఫేక్ రా అని నాకు అనిపించింది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి.